దేవుడా ప్లాట్ల దందా చాలు చేసి 2 నెలలు అవుతుంది. అన్ని ఫ్లాట్లు పోయినాయి, అన్ని ఇది ఒక్క ఫ్లాట్ పోతలేదు. ఇది రోడ్డుకున్నది కానీ వాస్తుకు లేదు. ఓడో ఒక బకరాడు దొరికేటట్టు నా కమిషన్ నాకు వచ్చేటట్టు దేవుడా. ఎటు పెట్టి దాన్ని అమ్మేయాలా, అమ్మేసి ఒకడికనొకడికి అంటగట్టాల. పోయి అక్కడ కూర్చుంటామంటే ఓడనొకడు కలుగుతాడు, లేకుంటే ఫోన్ అన్న చేస్తా. అన్న నమస్తేరా. తమ్మ నమస్తేరా. నా ఆఫీస్లో ఉన్నా. అరవైకి ఫోన్ చేస్తే నీకు తెలియదేమన్నా ఒక ఫ్లాట్ తీసుకుని ఫోన్ చేసి మరి ఏమన్నా ఫ్లాట్ ఉంటే మనలో చూపెట్టి ఇంటికని ఉన్నారు. నంబరే ఫ్లాట్ ఉన్నదిరా, నీకు ఎందుకు చూపిస్తా, నేను చూసుకుంటా కదా. నేను దేశంకి వెళ్ళి మరి పైసలు పంపిస్తాయి, నీ జమ చేసి ఉంటే ఫ్లాట్ కోసం. సరేనా? సరే అన్న, మంచిది. మరి ఇలా చూడు 200 గజాలు ఇదే ప్లాట్. మరి జట్టన మీరు భయాన్ని ఇస్తే మరి ఇది ఓకే చేద్దాం. సరేనా? దేవుడికి అట్లా మొక్కచ్చిందో లేదు, పొద్దుకి వరకు పంపించాడు. ఓడో మనం పెద్ద బాబు కొడుకు. ఓడైతే ఏంది, మన కమిషన్ అయితే కలస్. వీళ్ళు మనోళ్ళ వేరేళ్ళ అన్నది రిలేషన్ అన్నది చూడరు. కాబట్టి మనము ఏదైనా ఫ్లాట్ కానీ ఏదైనా భూమి కానీ తీసుకునేటప్పుడు మనం కొంచెం దాని గురించి సర్వే చేసి